పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వెంటనే పూర్తి చేసి ఓట్ల లెక్కింపునకు సంసిద్ధత కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జిల్లా అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ చందన దీప్తితో కలిసి ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జిల్లా అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించున్న దుప్పలపల్లి గోదాం వద్ద సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థుల వాహనాల పార్కింగ్ గాను తీసుకున్న చర్యలు, పార్కింగ్ నుండి కౌంటింగ్ కేంద్రం వరకు సెటిల్ వాహనాల ద్వారా సిబ్బందిని అలాగే ఏజెంట్లను చేరవేయడం, బందోబస్తు ఏర్పాటు, సిబ్బందికి అలాగే అభ్యర్థులు, వారి ఏజెంట్లకు సౌకర్యాల వంటి అన్నింటిపై సమీక్షించారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లు, టీ, కాఫీ వంటివి అనుమతించబడవని, సెల్ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సైతం అనుమతించడం జరగదని, గేటు వద్దే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించి వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని డిపాజిట్ కేంద్రంలో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. సెక్యూరిటీ ఏర్పాట్లతో పాటు భోజనం, ఇతర సౌకర్యాలు, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అత్యవసర వైద్య సేవలు, తాగునీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి సరిపోయినంతగా ఏర్పాటు చేయాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల అనంతరం తక్షణమే వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ సైతం అక్కడే నిర్వహిస్తున్నందున మున్సిపల్ సిబ్బంది 4 రోజులు నిరంతరం శానిటేషన్ నిర్వహించాలని, ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి డేటా ఎంట్రీ ఎలాంటి తప్పు లేకుండా చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్, టి పూర్ణచంద్ర, డిఎఫ్ఓ రాజశేఖర్, అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్, డిఆర్ఓ డి రాజలక్ష్మి, నల్గొండ ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.